ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఓ ప్రత్యేకమైన మాటను ధ్యానం చేసే ధన్యత దేవుడు మనకిచ్చినందుకు ఆ దేవాదేవుని ఎంతైనా స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి దేవుడు తీసుకొచ్చే ఒక ప్రయాణం, ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణము ఎన్నో రకాల మలుపులు తిరుగుతూ వచ్చింది. వాస్తవికంగా ఈనాటి దినాల్లో ఐగుప్తు దేశం నుంచి యెరూషలేముకు రావాలి అంటే గంటల్లోనే రావచ్చు. ఏది బైక్ మీదో, కారు మీదో, బస్సుల మీద. అట్లా లేదు అనుకుంటే రోజులు, కాలినడక అనుకుంటే 2 రోజులు 3 రోజుల్లోనూ ఆ ప్రయాణం కొనసాగేది. మరి అలాంటిది 40 సంవత్సరాల కాలం వ్యవధి పట్టడానికి కారణం ఏమైంది? మనం వెతికితే చాలా ఉన్నాయి. ఆ వస్తున్నప్పుడు మార్గ మధ్యములో అనేక మంది రాజులతో వాళ్ళు పోరాడారు. పోరాడుతున్నప్పుడు జయాన్ని ఇచ్చాడు దేవుడు, అపజయాన్ని అయితే ఇవ్వాల. మరి పోరాడుతూ వారికి జయాన్ని ఇచ్చి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టేంత వరకు ఆ దేవుని సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంది. అయితే ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడిన శ్రమ, ఇశ్రాయేలీయులను, ఇది ఒక ఎపిసోడ్ కావచ్చు, 2 ఎపిసోడ్లు కావచ్చు, అయినా సరే ఈ పరిపూర్ణ ఈ ప్రయాణం గురించి మాత్రం మనం నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుడి లోకానికి మనల్ని పంపించింది, ఈ లోకంలో మనల్ని జన్మింపజేసింది, ఈ లోకంలో మనల్ని బ్రతకమని ఇచ్చింది. ఎందుకు అనంటే మనం దేవునికి మహిమకరంగా బ్రతుకుతామని, మనం దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించి దేవునితో ఉండే ప్రజలు ఇలా ఉంటారు అని సాదృశ్య రూపకంగా దేవుడు నిలబెట్టుకోవడం కోసం మనం దేవుడు ఈ లోకానికి పంపిస్తే మనం ఎలా ఉంటున్నామో మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలను కూడా పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి ఎందుకు తీసుకొని పోతున్నాడు అంటే అక్కడ ప్రధానంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఒక వాగ్దానం కనపడుతుంది. నీ సంతానానికి మరలా ఇదే భూమిని ఇస్తానని అబ్రహాముకు చెప్పింది. ఆ చెప్పినట్టు చేయటం దేవుని యొక్క చిత్తం. దేవుడు ఎప్పుడైనా సరే మాటిస్తే ఎప్పుడు మాట తప్పడు. మనోన మాట తప్పుతాం కానీ దేవుడు మాట తప్పడు. అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఒక వాగ్దానాన్ని బట్టి ఆ వాగ్దాన భూమిలోనికి అలా ప్రవేశింపచేసేంత వరకు విశ్రమించలే దేవుడు. అయితే కాల పరిమితి ఎందుకు ఇంత బాగా ప్రొలాంగ్ అయిపోయింది అని అంటే అబ్రహాముని దేవుడు పరీక్షించాడు, పరిశోధించాడు. అబ్రహాముని పరీక్షించాడు, పరిశోధించాడు. అంటే విశ్వాస యాత్రలో ఒక విశ్వాసి కొనసాగిపోతున్నప్పుడు దేవుడు అనేక రకాల పరీక్షలు పెడతాడు. అనేక రకాల పరీక్షలలో, అనేక రకాల పరిశోధనలో ఎవరైతే విజయాన్ని పొందుకుంటారో అట్టి వారికి వాగ్దానం చేసినది ఖచ్చితంగా అనుగ్రహించబడుతుంది. మాట తప్పడు దేవుడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు. మాట తప్పడు. మనం మాటిస్తాం, మాట తప్పేస్తాం. తప్పుతాం లేదా? ఆపదలో ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. నిర్గమాకాండములో 3వ అధ్యాయములో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మొర నాకు వినపడిందని మోషేతో మరి తండ్రి అయిన దేవుడు చెప్పడం మనం వింటున్నాం. చూడండి, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలు 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు
నిశ్చయముగా 3వ అధ్యాయము 7వ వచనములో నా ప్రజల బాధలు నిశ్చయముగా నేను చూచితి. చూడండి అక్కడ ఏమని రాయబడింది 7వ వచనంలో, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలు నిశ్చయముగా నేను చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర బాధను చూచితిని, మొరను వింటిని. మళ్ళా చెప్పాలా? నోరున్న వాళ్ళు చెప్పండి, మోగొలొద్దు. బాధను మొరను విన్నప్పుడు ఖాళీ కూర్చుంటాడు దేవుడు. అంటే నీ బాధ నీవంట ఎన్ని బాధలు పడుతున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నామో అంటూ ఉంటాం కదా. నువ్వు పడుతున్న అన్ని బాధలు అన్ని కష్టాలు దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏముండదు. మనం అనుకుంటాం దేవుడు తెలిస్తే నా బాధలన్నీ తీసేసేవాడు కదా. దేవుడు నన్ను అనుకోలేదు ఎప్పుడు, రాంకోట ఎప్పుడు అనుకోలేదు మనం. బాధలు దేవుడికి నిజంగా నా బాధ తెలిస్తే తీసేయాలగా ఎందుకు ఉంచాడు? ఇంకా ఎందుకు ఉంచాడంటే నువ్వు మొర్ర పెట్టట్లా. నువ్వు మొర్ర పెట్టాలి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారా, సంతోషంగా ఉన్నారా? బాధలు పడుతున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, రోదన చేసి దేవునికి మొర పెడుతున్నారు. కాలక్రమేణా అదే ఐగుప్తు దేశం నుంచి ఆ ప్రజలను దేవుడు తీసుకొని వస్తూ ఉండగా, ఏ దేవుడైతే ఆ బాధల నుంచి నివారణ ఇచ్చాడో, ఏ దేవుడైతే ఆ కష్టాలు ఆ కన్నీళ్లు తుడిచాడో, అదే దేవుణ్ణి అంతలోనే మరిచిపోయేను అని ఉంటుంది. మర్చిపోవచ్చు మన కష్టాలు కన్నీళ్ళు దేవుడు తుడలేదు ఎప్పుడు. చూడండి 78వ అధ్యాయంలో ఏమి రాయబడి ఉందో కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం. ఈ అధ్యాయంలో స్పష్టంగా కొన్ని మాటలు ఈ యొక్క ఉదయకాలం మన కొరకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. 78వ అధ్యాయంలో దేవుడు ఎన్నో రకాల క్రియలు, ఎన్నో రకాల అద్భుతాలు చేసి ఉన్నాడు. ఇక్కడ 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి? ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేశారంట? నీకు వాళ్ళకి తేడా ఏమైనా ఉందా? మర్చిపోయింది. అరే మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మర్చిపోయి దేవుడు కూడా మర్చిపోతాడు. అసలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళు పడ్డ కార్చిన కన్నీరు, వారు చేసిన రోదన ఎలా మర్చిపోయారు? దేవుడు చేసిన కార్యాలు వాటన్నిటిని నివారణ చేశాడు కదా. అంతేకాదు ఐగుప్తు దేశంలో ఉన్న సకల విధాలైనటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, చెడరోగాలు, ఆ రోగాల్లో ఒక్క రోగం కూడా ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు సోకకుండా కాపాడాడు కదా, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఎలా మర్చిపోబుద్దయింది? ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బాధల్ని వారించాడు, కష్టాలు తొలగించాడు, కన్నీరు తుడిచివేశాడు. అయినా ఆశ్చర్యక్రియలు ఐగుప్తీయులో సోయను క్షేత్రమందు ఐగుప్తులు చూస్తూ ఉండగా ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్నో రకాల అద్భుతాలు దేవుడు చేశాడు. చేసిన దేవుణ్ణి మరిచిపోవటం ఎంతవరకు కరెక్ట్ ఆత్మీయ జీవితంలో ఉన్న వాళ్ళకి? వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒకవేళ లేని పక్షంలో వాళ్ళు మొరపెట్టగానే దేవుడు వినడు. ఐగుప్తు దేశంలో కష్టంలో, కన్నీల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో రోదన చేసేటప్పుడు దేవుడు చూశాడు, విన్నాడు, ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఆశ్చర్యక్రియలు చేశాడు. కానీ వాళ్ళు అంతలోనే మర్చిపోయారట. నీ జీవితంలో చేయలేదా? నీ జీవితంలో నీ కుటుంబంలో ఎప్పుడు చేయలేదా? దేవుడు మర్చిపోతే ఎలా ఉండిద్దో తెలుసా? జీవితం అంధకారమే. దేవుణ్ణి మర్చిపోయి పదే 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 శోధనించడం మొదలుపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ శోధించటం, ఆ శోధన సమయంలో దేవుడు అంటున్నాడు కదా, మోషే నువ్వు అడ్డు తప్పుకుంటే ఇలాంటి కొవ్వు బలిసింది కదా, వీళ్ళకి ఇలా తగలబెట్టేస్తాను, ఈ బలిసిన వాళ్ళందరూ చంపేస్తాను అన్నాడు.
చూస్తారా వాక్యం? బలిసిన వారందరూ చంపారు. ఉందో చూడండి వాక్యంలో 78వ కీర్తన 30-31 వచ్చిన ఒకసారి చూడండి. ఎవరినమ్మా అంటే బలిసిన వాళ్ళు అంటే ఎట్లుంటారు? బలిసిన వారు అంటే మనం శరీరంగా మనం మాట్లాడుకోవాలి అంటే వారి చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, ఆలోచన రాదు. కొవ్వు పడితే ఎట్టుండిద్ది? కొవ్వు పొరల పట్టినట్టు పట్టింది. దేవుడు పిలుస్తున్నా వినపడతల్ల వాళ్ళకి. చాలా సందర్భాల్లో ఈ శబ్దయంత్రం ద్వారా దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉంటాడు. వాళ్ళకు వినపడదు. బలిసింది. ఏంటి బలిసింది? ఇది భూత పదం కాదు తల్లే. ఇక్కడ రాయబడిన మాట నేను చెప్తున్నా. దేవుడు పిలిచాడు. ఇక్కడ అనగానే మిమ్మల్ని కాదు. దేవుడు పిలిచాడు, కేక వేశాడు, బిడ్లారా అని ఎన్నోసార్లు పిలిచాడు. అసలు లెక్కే చేయలా. ప్రభుత్వ ముళ్ళున్నారా, వెళ్ళబకండ్రా, పెద్ద అగాధం ఉంది అక్కడ, లెక్కే చేయలా. ఎక్కడికి వెళ్ళి పడతాడు ఇప్పుడాడు? లెక్క చేయనుడు. ఎక్కడికి వెళ్ళి పడతాడాడు? దేవుడు దానికి తప్పు చేసింది. దేవుడు తప్పు చేసిందని ఎవరు చేశారు అది? వాళ్ళంట ఈ వాక్యంలో రాయబడి ఉంటుంది 78వ కీర్తనలోనే, మాకు అరణ్యములో, ఈ ఎడారిలో నీళ్ళు లేవు, అరణ్యములో తినటానికి ఆహారం మాంసం నీళ్ళు ఇచ్చాడే కానీ అక్కడ మాంసం ఏమైనా ఇవ్వగలుగుతాడా? ఇవ్వను చూద్దాం. ఇమ్మను, నీళ్ళు ఇచ్చాడు, మాంసం ఇవ్వను, నీళ్ళు లేవు, నీళ్ళు ఎట్టిస్తాడు చూద్దాం అన్నారు ముందు. మోషే బండను కొట్టగానే ఎలా వచ్చిందంటే అసలు తీయగా ప్రవాహంగా వచ్చేసిందంట. ప్రవాహ జలములు కాలువల వలె పారిని అంట. పెద్ద పెద్ద కాలువలు పారతాయి చూసావా, అట్ట పారిని అంట జలం. ఆ జలం ఇప్పుడు మనం మినరల్ వాటర్ అంటున్నాం, అది ఇది కలిపితే కానీ పురుగులు చావట్లా. ఏ పురుగులు లేవు దాంట్లో. ఆరోగ్యకరమైన జలం, సంతోషాన్ని ఇచ్చేది, ఎముకలకు, కండరాలకు, నరములకు, రక్తనాళాలకు శుద్ధీకరించే ఒక జలం, జీవజలం లాంటి జలాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే నీళ్ళు ఇచ్చాడే కానీ మాంసం ఇవ్వగలడా? ఏమన్నారు వాళ్ళు? నీళ్ళు ఇచ్చాడు కానీ తినటానికి ఏం కావాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళకి. మరి ఐగుప్తులు తిన్నాడు అది? ఐగుప్తులు ఉందది? ఎక్కడికి వచ్చేసరికి ఏమడుగుతున్నాడు వీడు? మాంసం. నీళ్ళు ఇచ్చినాడు, మాంసం ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఇంతలోనే హేళనగా, అపహాస్యంగా ఎవరిని? దేవుణ్ణండి. వెంటనే దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ఆకాశములు తెరవబడెను. ఆకాశం కాదు, ఆకాశములు తెరవబడెను అని ఉంటుంది. ఆకాశములు తెరవబడితే ఆ ఆకాశములు పైన ఉన్నది ఏంటంటే పరలోకమే. పరలోకము నుండి మన్న అలా కురిపించబడింది వాళ్ళ మధ్య. మన్న మన దీన్ని ఏమంటారు, కొత్తిమీర గింజలు ఏమంటారమ్మా, ధనియాలు. ఆ ధనియాల సైజులో ఉంటాయి, కొంచెం పెద్దగా. అది కొరకగానే దాంట్లో నుంచి ఒక తేనెలాగా ఉండిద్ది. అది ఎవరు భుజిస్తారంటే దేవదూతలు భుజిస్తారు. అంటే ఒక సామాన్యమైన మనుషులకి, అది దేవుణ్ణి శోధించే మనుషులకి దేవుడు ఏమి ఇచ్చాడట? మనకి అప్పుడు అలాంటప్పుడు అలాంటి ప్రజలకు ఏముండాలా? బుద్ధి ఉండాలా? మరి దేవుడు అనేక సార్లు నీకు ఆహారం లేదు, నీ పిల్లలకు ఆహారం రేపు పొద్దున ఏం పెట్టుకోవాలనుకున్న సమయంలో ఎన్నో దినాలు నిన్ను పోషించాడే. అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోవటం మనకు తగిందా? నువ్వే పని చేయలా, నీ భర్తే పని చేయలా, కానీ దేవుడు ఒక శ్రేష్టమైన ఆహారాన్ని నీ ముందుంచాడే. అలాంటి దేవుడిని ఎట్లా నువ్వు మర్చిపోబుద్ధి అవుతుంది? అలాంటి దేవుడు చేసిన కార్యాలను ఎలా మరవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? కురిపిస్తే అవి తిని అబ్బా 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 ఇది ఇచ్చాడు బాగానే ఉంది, మరి మాంసం సంగతి ఏంది అంటున్నాడు మళ్ళీ.
అప్పుడు ఏం చేశాడంటే తింటూ ఉండగానే బలిసిన పక్షులను వాళ్ళ గుడారం ఇళ్ళ దగ్గర వాలేటట్టు చేశాడు. చేసయ్యా ఆ పక్షులు తినేసేయండ్రా మీరు వండుకొని అని అంటే తింటంటే రసం కారినట్టు కారుతుంది నూనె. అబ్బా 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 ఎంత బాగుంది మాంసం, ఎప్పుడు తినని మాంసం, ఎప్పుడు తిననే మన్నా. నిజంగా ఈ భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు ఎంత ధన్యులు అంటే చెప్పసఖ్యము కానంత ధన్యత కలిగిన వారు. ఎందుకు అంటే ఒక అబ్రహాము యొక్క లోబడే మనస్సు, అబ్రహాము యొక్క విశ్వాసం, దీనంతటి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? బీజం అంటే అబ్రహాము యొక్క విశ్వాసపు అడుగులు వచ్చింది, ఇస్సాకు యొక్క విధేయతలో వచ్చింది, యాకోబు యొక్క ప్రార్థన పోరాటంలో వచ్చింది. వారు ఏం తిన్నారో తెలుసా? వీళ్ళకిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఎంత పనికిమాలిన వాళ్ళైనా వాళ్ళని ఎలాగైనా సరే చక్కగా పాలు తేనెలు ప్రవహించే మంచి ద్రాక్షరసం దొరికే శ్రేష్టమైన ఫలాలు దొరికే భూమి ఎద్దుకు నడిపించాలి అనే ఒక లక్ష్యం దేవునిది. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే అంగలారుస్తున్నారు. ఆహారం సరిగ్గా లేక, నీళ్లు సరిగ్గా లేక, వస్త్రాలు సరిగ్గా లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్టున్నారు. అందుకే వాళ్ళ శ్రమను దేవుడు చూశానన్నాడు, వాళ్ళ కష్టాన్ని దేవుడు చూశానన్నాడు, వాళ్ళ బాధను దేవుడు చూశానన్నాడు, వాళ్ళ ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు చూశానన్నాడు. నేను వాళ్ళు మొరపెట్టంగానే వినేశానన్నాడు. విన్న దేవుడు ఊరకున్నాడా? కావలసినన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు బంధకాల్లో నుంచి వారిని విడిపించాను. మొదట ఏం చేశాడండి? ఐగుప్తు బంధకాలు ఏ అయితే బంధకాలు ఉన్నాయో ఆ బంధాలన్నిటినీ తెంచి ఆ యొక్క దేశము నుండి, ఆ బంధకాల్లో ఉన్న దేశము నుండి విశ్రాంతికరమైనది, శ్రేష్టకరమైనది, ఫలభరితమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి దేవుడు తోడుకుని వస్తూ ఉండగా మార్గ మధ్యములో నీళ్ళు అవసరం. అంటే నీళ్లు లేకపోతే మునుపెన్నడూ వారు తాగనటువంటి శ్రేష్టమైన నీటిని దేవుడు వారికి ఇచ్చాడు. అదైపోయాక మంచి దేవదూతలు భుజించే, పరలోకములో దేవదూతలు భుజించే మన్నాను కురిపించాడు. అట్లా ఎవరింటి ముందు వాళ్ళకి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది కురుస్తుంటే, మన్నా కురుస్తుంటే దానికి కనీసం ఒక ఇసుగు రేణు కూడా అంటలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎంత జాగ్రత్త పడ్డాడు, ఆ బిడ్డలను పోషించడానికి ఎంత జాగ్రత్త పడ్డాడో, నిన్ను నన్ను పోషించడానికి కూడా ప్రతి అడుగులో దేవుని జాగ్రత్త ఉంది. కాబట్టి మనం ఇలా ఉన్నాం. ప్రతి ఆలోచనలో దేవుని జాగ్రత్త ఉన్నది. మనం ఏదైనా ఆలోచన చేసి పోతున్నామంటే అది మంచి అయితే మనం అడగాలి, ప్రభువా ఇది మంచి అయితేనే ఈ కార్యం చేయాలి, ఇది చెడ్డది అనుకుంటే, నీకు అయిష్టమైంది అనుకుంటే దయచేసి దీన్ని నా నుంచి దూరం చేయని ప్రార్థన చేయాలి. ఇట్లా. కానీ ఇశ్రాయేలు ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో, బంధకాల నుంచి విడుదల పొందుకున్నారో, బానిస బతుకుల నుంచి ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో, అప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా ఆ స్వాతంత్రం ఏం చేసిందంటే క్రొవ్వు పట్టేటట్టు చేసింది. అయినా సరే అడ్డం వచ్చిన ప్రతి రాజుని జయించేటట్టు శక్తిమంతులుగా చేశాడు దేవుడు వీళ్ళని. ఆ రాజుల్ని జయించారు. అయినా సరే నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేదంటే మన్నాను కురిపించాడు, మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చాడు. ఇచ్చి మాంసం తింటా తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. ఊరుకుంటాడా దేవుడు? నువ్వు మాట్లాడలేదా? నిజంగా ద్వితీయోపదేశ కాండములో ఈ సంఘటన అంతా మనం చదువుతుంటే మోషే ఎంత నలిగిపోయాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక సేవకుడు ఆ ప్రజల్ని క్రమంలోనికి నడిపించడం కొరకు ఎంత నలిగిపోయాడో, ఎంత వేదన పడ్డాడో, ఎంతగా కృంగిపోయాడో అక్కడ స్పష్టంగా కనపడింది. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మోషే ఆ బాధనంతా వ్యక్తపరుస్తున్నాడు. ఏంటిది అని. ఇక్కడ ఈ కీర్తన రాసిన ఆసాపు కూడా ఏమని రాస్తున్నాడు? 78వ కీర్తన రాస్తూ అనుభవాలను తీసుకొచ్చి పెట్టాడు దాంట్లో. ఎంతలో ఎలా మర్చిపోబుద్దైందిరా బాబు వీళ్ళకని. అంతలోనే వాళ్ళు మరచిపోయి ఏం మర్చిపోయారు?
దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. 78:6 ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 78:6 చదవచ్చిన చదవండి. అబ్బా, ఏం చేశారంటే వీళ్ళు తిరుగుబాటు చేశారంట. అన్నీ ఇస్తే తిరుగుబాటు చేయడం కరెక్టేనా? నీకు ఇల్లు లేని దేవుడు ఇచ్చాడు, నీకు వస్త్రాలు సరిగా లేని దేవుడు ఇచ్చాడు. ఇంకో గొప్ప విషయం తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రజలను అంత తిరుగుబాటు చేసినా, అంత మాట వినకపోయినా, అంతగా శోధించినా ఆ ప్రజలు దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. బలిసిన వారు అంటే శరీరానుసారంగా ఆత్మానుసారమైన జీవితంలో సన్నగిల్లిపోయి అంధకారంలో పడిపోయి క్రొవ్వు బట్టి తమ ఇష్టానుసారంగా ప్రవర్తనలో, మాటల్లో, చేష్టల్లో, క్రియల్లో ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికే వారిని దేవుడు తుడిచివేశాడు. అక్కడికే మోషే అడ్డుపడ్డాడట. పోయి తండ్రి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఏం చేసాడు తెలుసు? అడ్డుపడటానికి మళ్ళా 40 రోజులు 40 రాత్రులు 40 పగలు సాగిలపడి ఉపవాసం ఉండి దేవుణ్ణి బతిమలాడాడంట. ఈ ప్రజలకు తెలియదయ్యా, మూర్ఖులేనయ్యా, ఒక్కసారి క్షమించయ్యా. ఎవరంటే మూర్ఖులయ్యా, క్షమించయ్యా, బతిమలాడటం ప్రారంభించాడట. చూడండి, ఇక్కడ 7వ వచనంలో కూడా 78 కూడా ఉంటుంది. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరము పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరిచి ఐగుప్తు దేశములో సోయరు క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. సముద్రము పాయలుగా చేసిన వారి మధ్య. ఇన్ని చేసిన మరిచిపోయి, ఇక్కడ మనం ఇందాక చదివాం కదా 31 చూడండి, 32 కూడా. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులు కూల్చెను, యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన్ను నమ్మకపోయిరి. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, అద్భుతాలు చేసినా నమ్ముకొనకపోయి ఆయన పట్ల నమ్మకం ఉంచలేకపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిపించాడు. ఇది జరగదు అనుకున్నది దేవుడు జరిపించి చూపించాడు. ఆయన అంతలోనే దేవుని మరిచావు, అంతలోనే దేవుని మరిచావు, అంతలోనే దేవుని విడిచిపెట్టావు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటంటే దేవుని విషయంలో విరోధమైన కొన్ని పనులు నేను మీకు చెప్తా. ఒకటి, వారు దేవునికి లోబడకపోయిరి. చెప్పండి ఏంటంటే, మొట్టమొదటిది లోబడక పోయిరి. రెండవది, వాళ్ళు ఏం చేశారంటే దేవునికి కోపాన్ని పుట్టించారు. ఏం పుట్టించారు? కోపాన్ని పుట్టించాడు. మూడవది, అసలు వారు దారి తప్పిపోయారు. ఏంటంటే దారే తప్పిపోయారు. నాలుగవది, భయంకరమైన తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? దేవుని మీద. ఎవరి మీద? బంధకాల నుంచి విడిపించిన దేవుని మీద. ఎవరి మీద? సర్వ రోగాలు రాకుండా కాపాడిన దేవుని మీద. ఎవరి మీద? శత్రువులను అణిచిన వారి మీద. ఎవరి మీద? నీకు రక్షణగా ఉన్న వారి మీద. ఎవరి మీద? గమనించండి, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం అవుతుంటే వాళ్ళ వస్త్రాలు కూడా పాతగిల్లలేదట. ఇశ్రాయేలు ప్రజల యొక్క వస్త్రాలు మనం కనీసం ఒకరోజు స్నానం చేయకపోతేనే దుమ్ము ధూళి కొట్టుకొని ఎంత ప్రొటెక్షన్ తెలుసా? 40 సంవత్సరాలు కొత్త బట్టల్లాగా ఉన్నాయంట వాళ్ళ బట్టలు. కొత్త, ఏ రోజు కాదు కొత్తదనమే. ఇన్ని అద్భుతాలు చేస్తే దేవుని మర్చిపోయారు. నీ జీవితంలో చేయలేదా? నా జీవితంలో చేయలేదా?
మన జీవితంలో దేవుడు చేయలేదా? చేస్తే మనం ఏం చేసాం? ఎన్ని అద్భుతాలు చేసినా మనం విశ్వాసం ఉంచకపోతున్నాం. దేవుని దృష్టి తప్ప కాదా? ఎలా తిరుగుబాటు చేశారు, ఇంకా ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు వాళ్ళు తిరుగుబాటు చేసి, ఎలా నశించిపోయారు. తిరుగుబాటు చేసినప్పుడు ఒక పర్యాయం మోషే కాపాడ్డాడు, ఎలియాజరు కాపాడ్డాడు. అదేవిధంగా దేవుడు వారిని కాపాడటానికి గల కారణాలు ఏంటంటే, రాతి పలకల నిమిత్తం మోషే దేవుని దగ్గరికి వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉన్నాడు. పలకలు చెక్కుని వెళ్తే దేవుడు తన వేలుతో రాశాడు ఆజ్ఞల్ని. దేనితో రాశాడట? వేలుతో. దేవుని వేలుతో ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పలక దేవుని వేలుతో రాయబడేను. అరే, దేవుడే స్వయంగా రాసిన ఆ పలకల్ని ఇలా క్రియలను బట్టి, ఇలా తిరుగుబాటుతనాన్ని బట్టి, ఇలా లోబడనని జీవితాలను బట్టి, వీళ్ళు కోపాన్ని రేపిన విధానమును బట్టి, ఇలా అసహ్య కార్యములను బట్టి ఆ పలకల కింద పగలు కొడితే దేవుని కోపం రగులుకొని వాళ్ళ మీదకు వచ్చి ఒక్కొక్కరిని బలిసిన వాళ్ళందరూ చంపేస్తుంటే ముఖ్యంగా యవనస్తులు కూలిపోతున్నారట. అప్పుడు మోషే అడ్డుగా నిలబడి, ప్రభువా, ఐగుప్తు దేశం నుంచి ఈ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి వీళ్ళని నడిపించింది ఈ అరణ్యములు వీళ్ళని చంపటానికా? అయితే ఐగుప్తులు ఏమంటారు? ఇలా దేవుడు వీళ్ళని చంపడానికి అక్కడ తీసుకెళ్ళాడని అంటారు కదా. ఇది నీకే అవమానంగా ప్రభువా, ఒక్కసారి క్షమించయ్యా. మా పితరులకు నువ్వు ఏ వాగ్దానం ఇచ్చావు అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరి పితరులు? అబ్రహామయ్య. ఎవరి పితరులు? ఇస్సాకయ్య. ఎవరి పితరులు? యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళని ఏం చేయవయ్యా, వీళ్ళు తప్పు చేశారు, నేను కాదంటలా, క్షమించయ్యా, మన్నించయ్యా అని మళ్ళా 40 రాత్రుల్లో 40 పగలు ఉపవాసం ఉన్నాడంట వీళ్ళ కోసం. దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు ఆ సేవకుడు కన్నీరు కారుస్తూనే ఉంటాడు సంఘం కొరకు. సేవకుడు నిరంతరం విశ్వాసుల కొరకు కన్నీరు కారుస్తూనే ఉంటాడు. సంఘంలో ప్రతి బిడ్డ కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి, అది బాధ్యత. కానీ ఆ విశ్వాసులే తిరుగుబాటు చేస్తే దేవుడు క్షమించడు. కార్చిన కన్నీటి బొట్టుకి ఒక విలువ ఉన్నది. సేవకుడు కన్నీటి బొట్టుకి, నీ కన్నీటి బొట్టుకు విలువ ఉందో లేదో అది దేవుని ఎదుట నువ్వున్న ప్రవర్తన బట్టి తెలుసు. కానీ సేవకుని కన్నీటి బొట్టుకు విలువ ఉంది. అందుకే నశించిపోతున్న అనేక మంది యవ్వనస్తులను, అనేక మంది బిడ్డలను కాపాడాడు. మోషే అడ్డుపడకపోతే మొత్తాన్ని తుడిచిపడేసేవాడు. ఆ రోజు దరిద్రం పోయేది అన్నట్టుండేది. మనం అంటే కదా, పోయింది దరిద్రం. చాలా మంది మాట వినకపోతే దరిద్రం పోయిందిరా బాబాడు ఇంట్లో నుంచి వెళ్ళగానే అంటారు కదా. మరి మనం అనుకోలేక అట్టుంటే తిరుగుబాటు చేసే వ్యక్తులు మన దగ్గర ఉన్నప్పుడు వీడు ఎప్పుడు వచ్చినా అంతే. కొంతమంది పండగకి ఇంటికి వస్తూ ఉంటారు, కొంతమంది పండగలకు పబ్బాలకు వస్తూ ఉంటారు, బంధువులకు వచ్చి ఏదో ఒక చిచ్చు పెట్టండి, నిద్ర పట్టదు వాళ్ళకి. ఉంటారు లేదచ్చా? ఊరక అసలు ఎందుకు అడుగుతారో కూడా తెలియదు. వాళ్ళకి చిన్నదే, చిన్న పాయింట్ చాలు వాళ్ళకి. ఏంటంటే మనకు తెలుసు ఎలాంటి విషయాల్లో కూడా వస్తాయి కూడా గొడవలు, చిన్న చిన్న స్వల్పమైనవి. అరే, ఈ స్వల్పమైన వాటికే నువ్వు ఇంత గొడవ పెడుతుంటే ఈ చిన్న చిన్నటి కూడా నువ్వు అసలు దేవుని దగ్గర నువ్వెట్టుండవు, నీ హృదయం ఎలా ఉంది, ఏ రోజన్నా పరిశీలన చేసుకున్నావా, పరీక్షించావా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎందుకు నడిపించాడంటే కారణాలు చెప్తా, ఒక మాట చెప్తా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా ఇస్తాను నేను. ఏంటి అనంటే 40 సంవత్సరాలు అనేక మంది రాజులను జయించేటట్టు చేయటమే కాదు, కానీ ఒకటి ఉంది వాస్తవం. ఏంటి ఆ వాస్తవం? అబ్రహాముని ఏ రీతిలో పరిశీలన చేసి పరీక్షించి ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గేటట్టు చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. అలాంటి విజయాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో చూడాలనుకున్నాడు దేవుడు. మాంసం ఇవ్వలేక కాదు, నీళ్ళు ఇవ్వలేక కాదు, ఆహారాలు ఇవ్వలేక కాదు, ఇచ్చాడు. కానీ పరీక్ష జరుగుతూ ఉంది వారి విశ్వాస యాత్రలో.
అదేవిధంగా వారి విశ్వాస యాత్రలో ఇంకో పరీక్ష ఏంటంటే విధేయత అనే పరీక్ష. ఎవరో విధేయతను పోలి నడుచుకుంది? ఇస్సాకు విధేయత. వీరిలో ఉందా లేదా? ఈ కణాల్లో ఉందా లేదా? ఈ నాడిలో ఉందా లేదా? ఈ బిడ్డలో ఉందా లేదా? పరీక్షలు చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు అనేక సార్లు పరీక్షిస్తుంటాడు, పరిశీలన చేస్తూ ఉంటాడు. వాటిల్లో జయాన్ని పొందుకోవాలంటే విశ్వాసంలో సన్నగిల్లుపాటు ఉండకూడదు. విశ్వాసంలో సన్నగిల్లుపాటు వచ్చింది అనంటే ఖచ్చితంగా దేవునికి నువ్వు దూరమైనట్టే. బిడ్డలారా, యాకోబులో ఏం చూస్తున్నాడంటే, యాకోబు పోరాడి గెలిచాడు రా, ఒక యుద్ధ వీరుడు వలె పోరాడి గెలిచాడు. అలాంటి పోరాట పటిమ నా ప్రజలైన ఇశ్రాయేలు ఉందా లేదా? పరీక్షిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో, ఆ పరీక్షలో నెగ్గాలని ఆశపడుతున్నాడు దేవుడు. కానీ వారు పదే అబ్రహాము కోణంలో ఓడిపోయారు, ఇస్సాకు విధేయతలో ఓడిపోయారు, అబ్రహాం విశ్వాసంలో ఓడిపోయారు, ఇస్సాకు విధేయతలో ఓడిపోయారు. ప్రార్థన జీవితంలో పోరాట యోధులైన యాకోబు వంటి పోరాటం లేక ఓడిపోయారు. అందుకే వారు ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళలో క్రియలు లేవు, సత్క్రియలు లేవు. అందుకే వారు బలిసిన వారై ఉండగా, క్రొవ్వు పట్టిన వారై ఉండగా ఒక్కొక్కరిని వారిని హతం చేయడం ప్రారంభించాడు దేవుడు. మాట వినను, మాటకు లోబడని వారిని, ఎదురు తిరుగుబాటు చేసిన వాళ్ళని. వీటన్నిటిల్లో కూడా మరలా క్షమాపణ దొరికిందంటే ఒక్క సేవకుడు. ఒకవేళ ఆ రోజు సేవకుడు ప్రార్థన చేయకపోతే జీవితం ఏమైపోయేది? ఇశ్రాయేలు ప్రజలు ఈరోజు చరిత్రలు చెప్పుకోవడానికి ఉండకపోయేవారు బహుశా. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, మాట తప్పడు. మనమైతే ఎన్నో వాగ్దానాలు ఇక్కడ నుంచొని, నా కొడుకు బాగాలేదు, నా కూతురు బాగాలేదు, నా భార్యకు బాగాలేదు, నా భర్తకు బాగాలేదు, నా చెల్లికి బాగాలేదు, నాకు ఏదేదో చెప్తా ఉంటాం మనం. నాకు బాగాలేదు, దేవుడు చేస్తే ఏం చేస్తంట? దేవుడు చేస్తే దేవుడికి మాత్రం ఎత్తాం కదా. అంత దొంగ బుద్ధే. బైబిల్లో ప్రసంగి గ్రంథం ఉంది, నువ్వు చేయలేని చెప్పబాకని. నువ్వు చేయలేని వాగ్దానాలు, ప్రామిసులు దేవుని దగ్గర చెప్పొద్దు, మనుషుల దగ్గర చెప్పుకున్నాం బయట. కానీ ఇది పరిశుద్ధమైన స్థలం, అబద్ధాలు ఆడబాక ఇక్కడ. ఒకవేళ నువ్వు మాటిచ్చావా, నెరవేర్చు. నువ్వు మాటిచ్చి దేవునికి ఏదైతే నేను చెల్లిస్తాను అని మాటిచ్చావో, ఏది చెల్లించక శాపాన్ని అనుభవిస్తున్నావో ఒక్కసారి నెమరు వేసుకో. ఇశ్రాయేల్ ప్రజలు చేసింది అదే. ఆ తిరుగుబాటు మనం చేయొద్దు, ఆ తిరుగుబాట్లు మనం నడవద్దు. దేవునికి విధేయత చూపిద్దాం, విశ్వాస వీరుల వలె విజయాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు. చెప్పబడిన వాక్యమును బట్టి, విన్న బిడ్డలను బట్టి మీరు దీవించండి. ఈ యొక్క వాక్యం నూతనంగా సబ్స్క్రైబ్ చేయించున్న బిడ్డలందరినీ దీవించండి, చేసిన వారిని దీవించండి, నూతనంగా వీక్షిస్తున్న బిడ్డలను దీవించండి. నీ కృపాహస్తాలకి సమర్పిస్తుండగా అయా బలపరచండి, సహాయం దయచేసి తిరుగుబాటు తత్వం మాలో తీసివేయండి. లోబడే మనస్సును మాకు అనుగ్రహించండి. లోబడనొల్లని ప్రజల వలె మేము ఉండకూడదయ్యా. ప్రార్థన లేని వ్యక్తుల వలె మేము ఉండకూడదు. ఐగుప్తు దేశంలో ఎంత మొరపెట్టారో వాళ్ళు, నీకు వినబడేటట్టు మొరపెట్టారంటే అంత ప్రార్థన చేసిన వారి జీవితం ఆఖరికి ప్రార్థన లేకుండా పోయిందయ్యా. మేము కూడా విశ్వాస జీవితంలో ప్రారంభంలో మాకున్న ప్రార్థన పట్ల మాకున్న ఆసక్తి కలిగిన జీవితం ఈరోజు లేదు. కారణం ఏంటంటే, ఒకవేళ క్రొవ్వు పట్టిన వారిగా మేము ఉన్నామేమో, మాట వినటం లేదేమో, వాక్యం మాకు వినబడటం లేదేమో, వాక్యానికి లోబడతలేదేమో, వాక్యానుసారమైన జీవితానికి జీవించడానికి ఇష్టపడతలేదేమో. మన్నించండి, క్షమించండి, కరుణించండి, కృప చూపండి, మేలుతో తృప్తిపరచండి అయ్యా. ఈ వాక్యాన్ని విని ఆత్మానుసారమంగా ఉజ్జీవింపబడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా. సోయను క్షేత్రంలో, ఐగుప్తులోని సోయను క్షేత్రంలో ఇశ్రాయేలు ప్రజల పక్షాన మీరు చేసిన కార్యములను బట్టి మీకే స్తోత్రాలు. ఈ సకల జనుల ప్రార్థనా మందిరములో చేరి ప్రార్థించిన బిడ్డల పట్ల మీరు చేసిన కార్యం బట్టి స్తోత్రాలు. మీ దీనదాసులు జయశ్రీ గారిని మా మధ్యకు నడిపించారు. సహోదరుని దీవించండి, ప్రతి నరము ఎముకను కండరాన్ని మీరు బలపరచండి అయ్యా. పరిపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేయండి, కుటుంబాన్ని దీవించు, సహాయం అనుగ్రహించి, ఇంకా సంఘములు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వాక్యాన్ని వీక్షిస్తున్నా అయ్యా, ఇదిగో తండ్రి, మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ప్రభు బలహీనంగా ఉన్నారో
బిడ్డలందరినీ బలపరచండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. వ్యవసాయంలో ప్రభా పంటలు లేవని బాధపడుతున్న వారికి ఈ సంవత్సర కాలం సమృద్ధికరమైన పంటలు దయచేయండి. వారి చేతి పనులు దీవించండి, వారి వ్యాపారాలను దీవించండి, వారి వివాదాలను పరిష్కరించండి. సమస్యల్లో నుంచి, వివాదాల్లో నుంచి ప్రతి కష్టమును, ప్రతి కన్నీటి బొట్టును తుడిచి నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పౌలు శీల వలనే ప్రలాపించేదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించేదా, ప్రభువాని పాత్రుడనై నిరీక్షించేదా, నిరీక్షించేదా, నిరీక్షించేద దేవా, నీ వాక్కు కొరకై ప్రలాపించేద ప్రభువా, నీ పాద పూజకై నిరీక్షించేద దేవా. క్రీస్తేసు ముద్రలు నా దేహ